హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. మార్నింగ్ 9 to 2 o'clockకి నా స్లాటు. ఫుల్ ట్రాఫిక్ అండి. మండే కదా, చాలా ట్రాఫిక్ ఉంది. 2 hours పట్టింది. ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుండి హెన్నూర్ రోడ్ వరకు చాలా ట్రాఫిక్, ఎండ, ఫుల్గా నీరసం అయిపోయా నేను వెళ్ళేలోపు. వెళ్ళగానే అక్కడ చైర్స్ ఉన్నాయి కదా, టీ అయితే మనమే తీసుకొచ్చుకొని ఆ షుగర్ అదంతా కలుపుకొని తాగేయాలి. 2 hours కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి చాలామంది వచ్చారు. అంటే ఒకటే జాబ్ అని కాదు, వేరే వేరే రకరకాల జాబ్స్ ఉన్నాయి అక్కడైతే కండక్ట్ చేశారు వాళ్ళు. 2 hours కూర్చోబెట్టి నెక్స్ట్ పైన 4th floorలో తీసుకెళ్లారనమాట. తీసుకువెళ్ళి చూపించారు. అంటే మాట్లాడింది తను, మాట్లాడి ఇదంతా ఒక ఫేక్ అంటే నాకు అనిపించింది అప్పటికే. ఏంటి, ఫస్ట్ మొబైల్లోనే డేటా ఎంట్రీ అని చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేశారు. ఇంకా అప్పుడే డౌట్ వచ్చింది. అయినా సరే ఒకసారి విజిట్ చేద్దాము అనేసి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళడము. ఇప్పుడే నేను అప్పుడు చేశాను, బ్యాంకులో జాబ్ చేశాను. ఏంటి, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ ఇలా జాబ్ చేశాను. మళ్ళీ అలా జాబ్ చేద్దామనేసి నౌకరీలో రెజ్యూమ్ పెట్టాను. నాకు ఇంకా బ్యాంక్ నుండి అయితే కాల్స్ రాలేదు, ఇలా చిన్న చిన్న కంపెనీస్ నుండి అయితే కాల్స్ వస్తున్నాయి. వెళ్ళాను. ఇది ఒక ఫేక్ జాబ్ అని తెలిసింది. ఆ ఫేక్ జాబ్ అని చెప్పేలోపు ఇంకా నాకు అనిపించింది, ఇంకా అర్థమైపోయింది కదా, ఇంకా వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు నాకు. ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ చిన్న వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.